హలో అందరికీ. దిస్ ఇస్ తీరు. సమ్మర్ వచ్చేసింది కదా! సమ్మర్‌లో ప్రిపేర్ చేసుకునేవి కొన్నుంటాయి పర్టిక్యులర్‌గా. పచ్చళ్ళు, కారాలు, వడియాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా సమ్మర్‌లో. పచ్చళ్ళు, కారాలైతే అమ్మ ప్రిపేర్ చేసి సంవత్సరం పాటుకి సరిపడా పంపిస్తుంది. వడియాలైతే నేను ట్రై చేశాను ఫస్ట్ టైమ్. వడియాల కోసం రేషన్ బియ్యంని ఇలా నూకగా పట్టించుకున్నాను. వడియాల్లోకి మిక్సీ జార్‌లో పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, జీరాను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్‌లో 2 టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దేంతో అయితే బియ్యం నూకను తీసుకుంటామో దాంతోనే కొలత తీసుకోవాలి. అయితే లోటా తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కప్ నూకకి 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా ప్యూరీని, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఈ బౌల్ పెట్టేసుకుని ఈ వాటర్ బబుల్స్ వచ్చే వరకు బాగా కాచుకోవాలి. ఈలోపు మరొక బౌల్‌లో 6 కప్స్ వాటర్ తీసుకుని ఆ బౌల్‌లో యాడ్ చేసుకున్నాను. 1 కప్ బియ్యం నూకకి 6 కప్పులు వాటర్ తీసుకున్నాను. వాటర్ అన్ని పోసుకున్నాక బాగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లంని కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని వేరొక పొయ్యి మీద ఇది పెట్టేసుకుని బాగా వాటర్ బబుల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చిన్న మిస్టేక్ చేశాను. హాఫ్ కప్ బియ్యం నూకని వాటర్‌లో కలపకుండా డైరెక్ట్‌గా పోసేసాను. ఉండలుండలుగా వచ్చేసాయి. వడియాలైతే బానే వచ్చినాయి. ఒకసారి మిస్టేక్ చేశా కదా! రిపీట్ చేయకుండా బౌల్‌లోకి 1 కప్ బియ్యం నూక తీసుకుని 1 కప్ వాటర్ పోసుకుని ముందే కలిపి పెట్టుకున్నాను. కలిపిన బియ్యం నూకని కాచుకున్న ఆ వాటర్‌లోకి యాడ్ చేసి తిప్పుకోవాలి. ఇది బాగా ఉడికించుకోవాలి. లేకపోతే వడియాలు సరిగ్గా రావు. కలిపి పెట్టుకున్న బియ్యం నూకని మొత్తాన్ని యాడ్ చేసి తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు ఉడికించుకుని ఇలా చిక్కబడిన తర్వాత దించేసుకోవాలి. బాగా చిక్కబడితే హాట్ వాటర్ కాచుకుని పక్కన పెట్టుకుని చిక్కబడినప్పుడల్లా వాటర్ పోసుకుని వడియాలు ఇలా పెట్టుకోవడమే. టమోటా, బియ్యం నూకతో చేసిన వడియాలు కూడా బానే వచ్చినాయి. చక్కగా వడియాలు పెట్టేసుకుని 2 డేస్ పాటు ఎండబెట్టుకున్నాక కొంచెం తడి తీసుకుని వడియాలు ఇలా తీసుకుని ఇలా సౌండ్ వచ్చే వరకు ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు. చాలా టేస్టీగా ఉంటాయి. సాంబార్‌లో, పప్పులో, పచ్చడితో తినేటప్పుడు ఇవి నంచుకుని తింటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఎండబెట్టుకున్న ఈ వడియాల్ని ఫ్రై చేసుకోవాలి. అమ్మ వడియాలేయటానికి మార్నింగ్ టైంలో రమ్మని పిలిస్తే అస్సలు వెళ్ళేదాన్ని కాదు. ఒక్కటే వేసుకునేది. ఇప్పుడు నేను వేసుకుంటుంటే అన్నీ ఎలా చేసుకుందా అనిపిస్తుంది. అమ్మ కదా ఒక్కటే చేసుకుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న వడియాలు టమోటా, బియ్యం నూకతో చేసిన వడియాలు టేస్టీగా ఉన్నాయి బాగా. ఇవి ఓన్లీ బియ్యం నూకతో చేసిన వడియాలు. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇవి సైడ్ డిష్‌గా చాలా బాగుంటాయి. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. 88% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.